నిప్పులు కురిపించే ఎండాకాలం రానే వచ్చేసింది. ఈ ఎండాకాలంలో శరీరానికి వేడి లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఈ చలవన్నం కంపల్సరీగా తినాల్సిందే. అప్పుడప్పుడు టిఫిన్లకు బదులుగా ఇలా చేసుకోండి. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ బాగుంటది. ఈ చలవన్నం ఎలా చేశానంటే, రాత్రిపూట అన్నం వండుకుంటాం కదా, ఒక పిరికెడు బియ్యం ఎక్కువ వేసామంటే అన్నం మిగులుతుంది కదా, ఆ అన్నాన్ని రాత్రిపూటే ఒక గిన్నెలో అన్నం పెట్టేసి కాగబెట్టి చల్లార్చిన పాలు, ఒక గ్లాసు నీళ్లు, ఒక స్పూన్ పెరుగు వేసి చేత్తో గట్టిగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీ ఉల్లిగడ్డ కట్ చేసి తోడేసినప్పుడే వేసామనుకోండి, ఉల్లిగడ్డ టేస్ట్ వస్తుంది. ఇక తెల్లారుజామున చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఇక ఈ అన్నంలో కొద్దిగా ఉప్పు వేసుకొని మరోసారి కలిపేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అచ్చం పాలతోనే తోడుపెట్టుకోవచ్చు కదా, నీళ్ళెందుకు వేసారని. అచ్చం పాలతో తోడుపెట్టిన పెరుగులో మన శరీరానికి వేడి చేసే బ్యాక్టీరియా అన్నది ఉంటుందంటండి. అందుకని ఈ నీళ్ళు వేయటం వల్ల ఆ బ్యాక్టీరియా అన్నది చచ్చిపోతుందంట. నీళ్ళు వేసిన పెరుగు తింటేనే చలవంట.